ఏమైంది? ఇక్కడ కూడా ఖాళీ లేదంట. ఎవరు బాబు మీరు? కొత్త దంపతులు. ఎక్కడ హోటల్లో రూమ్ దొరకలేదు. చీకటి పడుతోంది, ఎక్కడికి వెళ్తాం? అయ్యో పాపం, అలాగా. పొద్దున్నే ఖాళీ చేసేటైతే అలాగే ఇస్తాను. అంతకంటేనా? అలాగే వెళ్ళిపోతాం. రామ్మా. వెళ్ళు, నేను సామాన్ తీసుకొస్తాను. రామ్మా. ఇదే బాబు గది. వండర్ఫుల్. అద్దంతా? 10 రూపాయలే బాబు. మా ఇంటి ఆయన వచ్చాక రిజిస్ట్రీలో సంతకం చేసి ఇద్దరు గాండి. మావోడలే బాబు. 4 డబ్బులు చేతిలో పెడితే 4 తడిసేసుకుంటారు. బంగ్లాలో నిద్ర చేయాలని ముచ్చట పడేసావా? వీళ్ళెవరే, మన చుట్టాలా? కాదు, కొత్త దంపతులంట. గది కావాలని వచ్చారు, అద్దెకిచ్చాను. అద్దెకిచ్చావా? చిచి చిచి చిచి, ఎక్కిందంతా దిగిపోయింది. రేపు పెద్దయ్య గారు వస్తున్నారు, కొమ్ము మునిగిపోతుంది. లేదు కాళీ అలా అనకండి సార్. వాచ్మెన్ గారు పెద్దవాళ్ళు, కొంచెం మా బాధ అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసినదే? రేపు నా ఉద్యోగం పోతే నువ్వొచ్చి పిత్తవా? తెల్లారేసరికి వెళ్తానంటున్నారుగా, ఊరికి అరామాక. రిజిస్ట్రీలో పేరు రాసి 10 రూపాయలు తీసుకో. 10 రూపాయలకి ఇచ్చావా? లేదంతే. పోనీ ఎంత అవుతుందో మీరే చెప్పండి. డబ్బు దేని బాబు, రేపు ఉదయం తీసుకోవచ్చు. మీరు సామాన్ సర్దుకోండి బాబు, నేను క్షణంలో వచ్చేస్తాను. రాయా రా. ఇతనొట్టి డబ్బు మనిషిలా ఉన్నాడు. పిచ్చి రాధా, కొంతమందిని నోట్లు ఆకర్షిస్తుంది, మరి కొంతమందిని స్వీట్లు ఆకర్షిస్తుంది. పోవడం కోసమేనా నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది? అదేమిటయ్యా తలుపు కొట్టకుండా లోపలికి వచ్చావు? నే కొట్టాను బాబు, మీకు వినపడదులేండి, నాకు అంతేనండి. పెళ్ళైన కొత్తలో ఉరుములు పిడుగులు కూడా వినపడలేదండి. ఇది తీసుకోండి బాబు, మంగళసూత్రానికి 5, నల్లపూసల దండకి 4, మొత్తం 9 ఇచ్చేయండి. ఇవి దేనికయ్యా? ఎందుకేటండి, పెళ్లి కాకుండా ఓ మగాడు ఒక ఆడది ఒక గదిలో ఉండాలంటే లైసెన్స్ ఉండాలండి. అందుకు. అదిగాదయ్యా, మేము ఇద్దరం భార్యాభర్తలం. టెంపరీగానా పర్మనెంట్ గానా? నాకు చాలా సర్వీస్ నుండు, నాకు చెప్పకండి. తీసుకోండి. నిజమేనయ్యా బాబు, ఇదిగో చూడు. వారి మీ ఇల్లు బంగారంగానో, చూడటానికి చిన్నపిల్లలా ఉన్నారు కానీ అసాధ్యులే. అన్ని ఏర్పాట్లు ముందే చేసుకొచ్చారన్నమాట. అయ్యో రామా, మేమిద్దరం నిజంగానే భార్యాభర్తలం అండి. ఇంత చిన్న వయసులో ఇన్ని తెలివితేటలున్నాయంటే బాగానే పైకొస్తారు. సరే, నేను 9:30కే డిన్నర్ పట్టుకొస్తాను. ఇందుకే మా నాన్న గోల పెట్టింది. అబ్బా, ఇలాంటి మూడ్లో మీ నాన్నగారిని కూర్చో మాకు. అబ్బా ఉండండి, ఏమిటా తొందర? స్నానం చేసి వస్తాను. మామా, శోభనం గది నుంచి మీ అమ్మాయిని లాక్కెళ్ళి తలుపుకు తాళం వేస్తావా? ఇప్పుడేం చేస్తావో చూస్తాను. ఆహా, తడియారని నీ తమ్మి రేకులు, అరవిరిసిన నీ సోగ కన్నులు. చాలండి మీ కవిత్వం, వెళ్ళి స్నానం చేసి రండి. ఇదిగో 1 మినిట్లో వచ్చేస్తాను.
చేశాను, బాసును మోసం చేశాను. అబ్బా ఏడుకొండలవాడా, నిన్ను మోసం చేయటం తప్పైపోయిందయ్యా. అబ్బా నెమ్మదిగా కదలకుండా పడుకోండి, తెల్లారేసరికి తగ్గిపోతుంది. అంటే తెల్లవాళ్ళు ఇంతేనంటావా? ఉండు, లేవడానికి ప్రయత్నిస్తాను. అబ్బా అమ్మో, ఎక్కడ పాటలు అక్కడ ఊడిపోయినట్టున్నాయి. తెచ్చారండి నీ పిండా కూడా తేలా. బాబు మీకోసం స్పెషల్ గా కోడి జాయింట్ చేయించుకొచ్చానండి. నీ జాయింట్లు తగలడిపోను, ఇక్కడ నా జాయింట్లు జారిపోయినాయి అయ్యా. అమ్మా కొత్తలో అంతేలేండి. నీ బొంద, బాత్రూమ్ లో కాలు జారి పెట్టాను. అట్టగా బాబు, అచ్చి ఎంత పని జరిగిపోయిందండి. ఉండండి అమృతాంజనం పట్టిస్తాను. కానీ అమ్మా ఏమయ్యా, నా నడుం జారుతుందని ముందే తెలిసిందా నీకు? అమృతాంజనం తెచ్చావు? అబ్బే నేను కీలవాత మనిషినండి, రోజు పట్టించుకుంటాను బాబు, అంతకని జాగ్రత్త పెట్టానండి. ఒక్క పట్టు పట్టానంటే దెబ్బకి ఎగిరిపోద్దండి. అలాగా? కాకపోతే ఓటండి, ఓ 20 రూపీస్ ఫీజు అవుద్దండి. అమ్మా కొద్దిగా తప్పుతుందా అమ్మా? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాబు, నొప్పి తగ్గిందండి? ఏదో నీ పుణ్యమా అంటూ కొంచెం సర్దుకున్నట్టుందయ్యా. ఇదిగోండి బిల్లు. ఇదేంటయ్యా, గద్దె 200 రూపాయల? అవునండి, డేకి 150 అండి, నైట్కి 200 అండి. ఏమయ్యా, నువ్వు ఇలా బిల్లు వేసి చంపేస్తే ఎలాగయ్యా? నేను ఇంకా 4 రోజులు ఉండాలయ్యా. ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదండి. రేపు 11 గంటలకల్లా 1వ నెంబర్ రూమ్ లోకి పెద్దయ్య గారు దిగుతారు. పెళ్లి కాని కపుల్స్ ఇక్కడ ఉంటానికి వీలు లేదు. అమ్మో, ఇద్దరం పెళ్లి చేసుకున్నామయ్యా. మొగుడు పెళ్ళాలమయ్యా మగడా. ఊరుకండి, ఎవరన్నా అయిపోతారు ఏంటి? పసుపు తాడు మెళ్ళలో వేసినంత మాత్రాన మీరు నిజంగా వైఫ్ హస్బెండ్ అయిపోతారేంటి? మీరు టెంపరీనే, పర్మనెంట్ అవ్వరు. అబ్బా, నేను ఎలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు. సరే సరే, నీతో వాదనందుకు కానీ ఒక 2 రోజులు ఉండనివయ్యా. తప్పదా? సరే, నాదంటాలే, నేను పడతాను. ఓ 50 రూపీస్ ఎక్స్ట్రా అవుద్ది మరి. సరే, ఇదిగో కిందటి జన్మలో నువ్వు కిరాణా కొట్లో పనిచేసి ఉంటావు. లేకపోతే ఏమిటయ్యా ఇది? కాఫీ 3 రూపాయలా? అవునండి, పబ్లిక్ సర్వీస్ అయితే రూపాయి అండి, ప్రైవేట్ సర్వీస్ అయితే 3 రూపాయలండి. తొందరగా తాగండి, తల్లబడిపోయిందంటే 3 రూపాయలకి వేస్టింగ్ అయిపోతారు. డిన్నర్ 50 రూపాయలా? ఇదేమిటయ్యా, రాత్రి మేమేం తినలేదు కదయ్యా. మీరు తిన్నా తినపోయినా నేను తయారు చేశాను కదండి, దాని అంతటా అదే ఎక్కిపోద్దండి బిల్లులోకి, ఆటోమేటిక్ సర్వీసు. ఇందా బాబు, ఏ రోజులు ఎక్కడ ఆరో చూసుకోవాలి. డబ్బిచ్చేయండి. ఇవ్వకుండా పారిపోలేవయ్యా. అలా కాదండి, మొన్న ఈ మధ్యన ఒక ఆవిడ దిగిందండి, బిల్లు ఇవ్వకపోగా తలగడాలు దుప్పట్లు ఎత్తుకుపోయిందండి. ఇవ్వండి. రాధా, ఇచ్చేయి. బాబు, మధ్యాహ్నం లంచ్కి ఏం చేయమంటారండి? బాబు, నేను బయట ప్రైవేట్ సర్వీస్ నుంచి తెచ్చుకుంటాను కానీ నువ్వు వెళ్ళు. కనకమా ఏంటి? ఇదిగోనే, నీకు పట్టు చీరకు సరిపడా సంపాదించాను 400. ఆ వెళ్ళిపోయేలాగా నీకు ముక్కెర కూడా చేయించేస్తాను. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు ఇటాడి ఏదో పని చేయమంటే మా అక్క వెళ్ళిపోయింది. నాకేమో కడుపు పండలేదు. చూడముచ్చరైన జంట, వాళ్ళ దగ్గర గుంజడానికి నీకు మనసు ఎలా అవుతుంది? ఏంటే ప్యాసింజర్లను చూసి ముచ్చట పడిపోతున్నావు? జంట బాగుందా లేకపోతే ఆ కుర్రాడు బాగున్నాడా? ఏటా ఏదో కొత్తలా పేదవతను పట్టుకుని అటు మాట్లాడినావంటే కళ్ళు పేలిపోగలవు. జాగ్రత్త. వస్తున్నానమ్మాయి గారు, కమింగ్. ఏంటమ్మాయి గారు? ఈ బాత్రూమ్ లో వేడి నీళ్ళు రావటం లేదు, పక్క గది ఖాళీగా, అందులో వస్తాయా? వస్తాయి కానండి, అందులో స్నానం చేయాలంటే 10 రూపీస్ ఎక్స్ట్రా అవుద్దండి. సర్లేవయ్యా, డబ్బులు తలుపుతే. మీరు స్నానం చేసి తొందరగా వచ్చేయండి, పెద్దయ్య గారు ఏ క్షణంలో ఉన్నా రావచ్చు. ఓకే.
మార్నింగ్ సార్. మిగతా విషయాన్ని సైట్ దగ్గర మాట్లాడుకుందాం. మీరు వెళ్ళిరండి. వెళ్ళి కాఫీ తీసుకురా. ఏమిక్కడ నిలబడ్డావు? బాత్రూమ్ సరిగ్గా కడగలేదు. తమరు 5 నిమిషాలు బయటకు కూకుంటే ఈ లోపే నేను అర్థంలా కడిగేస్తాను. నేను ఎక్కడ కూర్చోవాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. కాఫీ తీసుకురా.